బెట్టింగ్ యాప్ కేసుపై ప్రమోషన్స్ కేసులపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న యాప్స్ ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై పెట్టిన కేసులు నిలబడతాయా లేదా అన్న దానిపై పోలీసులు లీగల్ ఒపీనియన్ కి వెళ్లనున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. వాళ్ళిచ్చిన సమాచారం ఆధారంగా యాప్స్ నిర్వాహకులపై ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను పోలీస్ శాఖ బ్లాక్ చేసింది. తెలంగాణలో యాక్సెస్ అడ్డుకోవడానికి 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను నోటీసులు పంపారు. జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా బెట్టింగ్ వెబ్సైట్లపై టీజీసీఎస్బీ చర్యలు తీసుకుంటుంది. ఇకపై ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహిస్తే ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసినందుకు ఇప్పటికే 25 మంది సినీతారులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు భారీగా లబ్ధి పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఫాలోవర్స్ ను బట్టి డబ్బులు తీసుకున్నారు. అయితే వీరికి ఏ మార్గాల్లో డబ్బు వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజాను పంజగుట్ట పోలీసులు విచారించారు. మరోసారి విచారణకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. మరోవైపు నోటీసులు ఇచ్చినా మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. విచారణ భయంతో హర్ష సాయి, ఇమ్రాన్ భయ, సన్నీ యాదవ్ దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. మరోవైపు బెట్టింగ్ చేసి ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్లకు పాల్పడి ఏడాదిలోనే 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేసులు నమోదయ్యాయి. వారి వివరాలు సేకరించి ఈ కేసులో యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శశి, బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులకి ఇప్పటికే చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లో బెట్టింగ్స్ ప్రమోషన్ చేసిన వారి మీద ఇప్పటికే కేసులు కూడా నమోదవుతున్నాయి. ఒకవేళ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల మీద కేసులు నమోదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే సినీతారుల మీద కూడా కేసులు నమోదైనటువంటి సందర్భం ఉంది. ఇక పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసులో భాగంగా ఇప్పటికే 4 పోలీసులు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో విష్ణుప్రియ ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్తో పాటు టేస్టీ తేజ, ఈ 4 ఉన్నారు. ఈ 4 కూడాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను వీరు ఏ యాప్లకు ప్రమోషన్ చేశారు, ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారు అంశాల గురించి ఇప్పటికే పంజగుట్ట పోలీసులు వారి నుంచి వివరాలను ఇప్పటికే తీసుకున్నారు. మరొక వైపు రీతు చౌదరితో పాటు విష్ణుప్రియను కూడా సుదీర్ఘంగా పంజగుట్ట పోలీసులు విచారించారు. ప్రధానంగా విష్ణుప్రియ ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్టుగా పంజగుట్ట పోలీసులు గుర్తించారు. 15 బెట్టింగ్ యాప్స్ ను ఆమె ప్రమోషన్ చేసినట్టుగా ఇప్పటికే విచారణలో భాగంగా వెళ్లినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 11 గంటల పాటు కూడా విష్ణుప్రియను విచారించి ఆమె ఫోన్ ను సీజ్ చేసి ఆ ఫోన్ లో ఉండేటటువంటి వివరాలు, ఆమె ఏ యాప్లకు ప్రమోషన్ చేసింది, ఎంత మొత్తంలో డబ్బులు తీసుకుందన్న అంశాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు రీతు చౌదరిని కూడా సుమారుగా 5 గంటల పాటు పంజగుట్ట పోలీసులు విచారించారు. ఆమె బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదే కాకుండా ఇంకా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలంటూ కూడా పంజగుట్ట పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ప్రస్తుతం అబ్స్కానింగ్ లో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండడం వల్ల వారు ఆచూకీ తర్వాత వారికి నోటీస్ జారీ చేయడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కోర్టులు కొల్లగొట్టారంటూ కూడా ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మీద, ఆ తర్వాత మరోవైపు హర్ష సాయి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
వస్తూ ఉన్నాయి. ఇద్దరు కూడాను కోట్లలో లాభార్జన చేశారు, కోట్లలో డబ్బులు తీసుకున్నారు బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు కీలకంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇద్దరు ప్రజెంట్ దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి ఆ ఇద్దరిని కూడా ఇటు రప్పించేందుకు వీరుగా ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. ఇదొక అంశం అయితే బెట్టింగ్ వ్యవహారాన్ని ఇటు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉన్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం, చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ఇప్పటికే సుమారుగా 108 బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి లింక్లను కూడా బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఆ బెట్టింగ్ యాప్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను ఉంచుతూ ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకులు బ్రౌజ్ అవ్వకుండా తర్వాత వాటిని ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియా ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పాల్పడ్డారో అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే తెలుసుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్తో పాటు యూట్యూబర్లను ముందుగా విచారణకు పిలుస్తూ ఉన్నారు. నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి యాజమాన్యాల మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీరంతా కూడా తమకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఆ ఫాలోవర్స్ అనుగుణంగానే డబ్బులు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోషన్ చేయాలంటూ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లను సంప్రదించినప్పుడు తమకు ఉన్నటువంటి ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసి వారి వద్ద నుంచి కూడా లక్షల్లో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది వేలల్లో తీసుకుంటే మరికొంతమంది లక్షల్లో కోట్లలో కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ తీసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ చేయడం వల్ల నిజంగా వీరు అంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారేమో, నిజంగా నోట్ల కట్టలు ముందు వేసుకుని తాము ఇంత సంపాదించామంటూ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తూ ఉంటే అది నిజమని నమ్మి కూడా సామాన్య ప్రజలు కావచ్చు, తర్వాత యువత, ముఖ్యంగా యువతనే ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ కు బానిసగా మారారు. అందులో డబ్బులు పెట్టి తర్వాత నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సుమారుగా సంవత్సర కాలం నుంచి గణాంకాలు చూస్తే సుమారుగా 15 మంది ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా చేసిన అప్పులు తీర్చలేక, బెట్టింగ్ యాప్ లో పెట్టినటువంటి అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా కేవలం 15 మందేనా, ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అంశాల గురించి కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయారు అన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేశారు. సో అందుకనుగుణంగానే ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల మీద కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇటు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత సినీతారుల మీద వరుస కేసులతో ఇటు పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారు తాట తీసేందుకు సిద్ధమైపోతున్నారు. శశి, ఇప్పటి వరకు మనం చూసాం బుల్లితెర నటీనటులకు సంబంధించి మాత్రమే ఈ విచారణ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇందులో వెండితెర నటీనటులు కూడా ఉన్నారు చాలా మంది. మనం చూసాం కదా, నిన్న ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కూడా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ, రాణా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ కేసులకు సంబంధించి? మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ సినీతారుల మీద కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మీరు అన్నట్టుగా విజయ్ దేవరకొండతో పాటు రాణా దగ్గుబాటి, తర్వాత ప్రకాష్ రాజ్ మీద కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వారంతా కూడా వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాము బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేశామంటూ కూడా వారు చెప్పారు. అయితే 2017లోనే ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్ తాను ఆపేశానంటూ రాణా ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా చెప్పారు. అలాగే ఇటు ప్రకాష్ రాజ్ కూడా ఇదే తరహా వాదనను తెర మీదకి తీసుకుని వచ్చారు. కానీ పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ చేయడం లేదు అంటే మాత్రం కుదరదు. గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల కొంతమంది ఖచ్చితంగా పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరగాల్సినటువంటి నష్టం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు ఖచ్చితంగా జరిగి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయంటూ పోలీసులు ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ యూట్యూబర్స్ విషయంలో, ఇన్ఫ్లుయెన్సర్ విషయంలో వ్యవహరించినట్టు పోలీసులు ఈ సినీతారుల విషయంలో మాత్రం వ్యవహరించడం లేదు. ముఖ్యంగా సినీతారులు ఆ తర్వాత యూట్యూబర్స్ ప్రమోషన్ చేసినటువంటి విధానంలో వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సినీతారులు చేసినటువంటి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అంటే బెట్టింగ్ యాప్స్ యాజమాన్యం ఒక యాడ్ తయారు చేస్తే యాడ్లో ఇందులో ఈ సినీతారులు నటించారు. కానీ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ అలా కాదు. కేవలం వీరు స్వయంగా షూట్ చేసి వీరే తమ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అకౌంట్లు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వీరు అప్లోడ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లను ముందుగా నోటీస్ ఇచ్చి విచారిస్తూ ఉన్నారు. కానీ ఈ సినీతారుల విషయంలో మాత్రం న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే న్యాయ సలహా తీసుకుని ఆ న్యాయ సలహా ఆధారంగానే సినీతారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి.